హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఈ వీడియోలో రేపు నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆప్షన్ బయింగ్ చేస్తే ఎక్కడ బై చేయాలి, సో సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా, బయింగ్ కంటిన్యూ అవుతుందా, లేదా మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందా అని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ నౌ ఇది నా ఛానల్ మెగా ట్రేడర్. సో 600 దాకా ఫాలోవర్స్ ఉన్నారు. మీ అందరు సపోర్ట్ కావాలి. సో ఒకవేళ నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయాలి. సో మీ అందరికీ మరెన్నో వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను. సో రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఆ, ఒక మంచి సపోర్ట్ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. సో దిస్ ఇస్ ద మార్కెట్ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో ఒక మంచి సపోర్ట్ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. ఇది ప్రీవియస్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ 3-4 టైమ్స్ బౌన్స్ అయింది. సో రైట్ నౌ చూసుకుంటే దాన్ని మంచిగా బ్రేక్ చేస్తూ మార్కెట్ బేరిష్గా క్లోజ్ అయింది. సో జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే వార్ లైక్ సిచ్యువేషన్. అంటే ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఉన్న గొడవలో ఒక అన్సర్టనిటీ ఏదైతే ఉందో దానివల్ల ఆ, చాలామంది ఇన్వెస్టర్స్ ముందుకు రానికి భయపడుతున్నారు. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ డైరెక్ట్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయపడుతున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా తిరిగి లాగేసుకుంటారు, అంటే బ్యాక్ తీసేసుకుంటారు. మళ్ళీ ఈ సిచ్యువేషన్ నార్మల్ అయినాక దే విల్ అగైన్ ఇన్వెస్ట్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. సో దాని రియాక్షన్ ఏది ఇంత బిగ్ రెడ్ క్యాండిల్. అండ్ ప్రీవియస్గా కొన్ని రోజుల నుంచి, సో ఇక్కడ 7th ఏప్రిల్ నుంచి ఒక కంటిన్యూస్ అప్ సైడ్ మూమెంటం అయితే ఉంది. సో ఒక మంచి రిట్రేస్మెంట్ అయితే రాలేదు. రిట్రేస్మెంట్ ఏంటంటే ఒక ఫాల్. మార్కెట్ ఎప్పుడైనా ఈ డైరెక్షన్లో పైకి వెళ్ళదు. ఎప్పుడైనా ఇలా వెళ్ళి ఫాల్ అవుతుంది, ఇలా వెళ్ళి ఫాల్ అవుతుంది, ఇలా వెళ్ళి ఫాల్ అవుతుంది, ఇలా వెళ్తుంది. సో ఇది హెల్దీ డైరెక్షన్ అనమాట, హెల్దీ అప్ ట్రెండ్ అనమాట. ఇలా వెళ్తే ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. సో బేసికలీ నేనేమంటున్నానంటే ఒక రిట్రేస్మెంట్ డ్యూ అనేది ఉంది. సో అట్లీస్ట్ మనం ఫిబొనాచి లెవెల్స్ పెట్టుకుంటే ఫ్రమ్ దిస్ బాటమ్ టు ద టాప్ 0.236 లెవెల్స్ దాకా వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో విచ్ ఈస్ దిస్ లెవెల్, అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు రావాలి. సో రేపు మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, జస్ట్ ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో, సమ్వేర్ ఈ లెవెల్స్లో ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో, మీరు డైరెక్ట్ చిన్న స్టాప్ లాస్ ఇచ్చి సమ్వేర్ ఈ లెవెల్స్లో ఈ చిన్న లెవెల్స్లో ఇట్లా స్టాప్ లాస్ ఇచ్చి సమ్వేర్ ఇక్కడ మీరు 1:2 ఈజీగా ప్లాన్ చేయవచ్చు. ఓకే, సమ్వేర్ ఈ బాటమ్ వరకు ప్లాన్ చేయవచ్చు, లేదా ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా వరకైనా ప్లాన్ చేయవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ ఉంటుంది ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్. లేదు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, సమ్వేర్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకో, కాసేపు మీరు రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఇన్స్టెంట్గా పడదు, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ అనేది కొద్దిగా రిట్రేస్ అయ్యి ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు కాబట్టి ఇక్కడ నుంచి ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అదొక ఆప్షన్ ఉంది. సో లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది సమ్వేర్ ఈ లెవెల్స్లో ఎక్కడన్నా ఓపెన్ అయింది, ఈ లెవెల్స్లో ఓపెన్ అయితే ఎలాగో ప్రీవియస్గా ఇది సపోర్ట్ లా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు రెసిస్టెంట్ లా పనిచేస్తుంది. సో అక్కడ నుంచి మార్కెట్ పక్కా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుంది కిందికి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడానికి వస్తుంది. ఆ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ మేబీ ఇంకా సైడ్ వేసే ఉండవచ్చు. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే సైడ్ వేస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే డైరెక్ట్ సెల్ చేసేయచ్చు, 1:2 ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, మార్కెట్ ప్రీవియస్ క్లోజింగ్ దాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత యూ క్యాన్ పుట్ సెల్ ఆర్డర్స్ తీసుకోవచ్చు 1:2 రేషియోలో. సో అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో బేసికల్ ఏమంటున్నా అంటే ఈ గత కొన్ని రోజులుగా ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఒక మంచి సెల్లింగ్ అయితే వస్తుంది. సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ని అండ్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి వస్తుంది. ఒకవేళ వార్ సిచ్యువేషన్ ఇట్లా ఎస్కలేట్ అయితే మేబీ ఈ లెవెల్స్ కూడా రావచ్చు. సో ఈ లెవెల్స్ వరకు కూడా రావచ్చు. సో ఐ హోప్ ఇంత ఫాల్ అనేది అయితే రావద్దు మార్కెట్లో. సో ఇంత ఫాల్ వస్తే చాలామంది ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు. సో మేబీ వార్లెస్ సిచ్యువేషన్ జల్దీ రిసాల్వ్ అయితే దెన్ మార్కెట్ విల్ అగైన్ కంటిన్యూ ఇట్స్ అప్ ట్రెండ్. సో ఒక రిట్రేస్మెంట్ వచ్చి దెన్ ఇట్ విల్ కంటిన్యూ అగైన్ ద అప్ ట్రెండ్. సో ఈ 3 సినారియోస్ ఉన్నాయి, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయితే ఎలా ప్లాన్ చేయాలి,
గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ప్లాన్ చేయాలనేది చెప్పాను. సో మోస్ట్లీ 10 టువర్డ్స్ సెల్లింగ్ సైడ్ ఓన్లీ. ఎందుకంటే సిచ్యువేషన్ ఖరాబ్ ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ సెల్ చేయడానికే చూస్తారు ఆ ఏరియాలో. ఒకవేళ మీరు బయింగ్ అని చెప్పి వెళ్తే యూ మైట్ మేక్ లాసెస్. 100% లాస్ చేస్తారని చెప్పాను, బట్ దెర్ ఇస్ అ 90% ఛాన్స్ దట్ యూ విల్ మేక్ లాసెస్. సో రేపు ఫ్రైడే కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రేపు లాస్ట్ డే ఆఫ్ దిస్ వీక్. సో యా, ఓకే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది నా ఛానల్ మెగా ట్రేడర్. యాజ్ ఆఫ్ నో దగ్గర దగ్గర 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 48 వీడియోస్ దాకా పోస్ట్ చేశాను. సో మీకు మంచి మంచి కంటెంట్స్ దొరుకుతుంటాయి ఈ వీడియోస్లో. అంటే నేను చేస్తున్న వీడియోస్లో స్కాల్పింగ్ ఎలా చేయాలి, లేదా రేపు మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, సో ఇట్లాంటివి సపోర్ట్ అంటే ఏంది, రెసిస్టెంట్ అంటే ఏంది, సో స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలనేది డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గో త్రూ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు గ్రో మై ఛానల్. దెన్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, మెగా ట్రేడర్.